హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2లోని మొదటి ఎపిసోడ్ యాపిల్ టీవీలోకి రిలీజ్ అయింది. ఇంతకుముందు సీజన్ 1 చివరిలో యాక్సిస్ ముండిలో నుంచి కేకో, మే అండ్ కేట్లు యాక్సిస్ ముండిలో పోర్టల్ ఓపెన్ అయినప్పుడు దాని గుండా ట్రావెల్ చేసి స్కల్ ఐలాండ్లోని ఏపెక్స్ బేస్కి వస్తారు. కేకో తన సన్నైన హీరోషిని మీట్ అవుతుంది. అయితే వారిని ఆ ప్లేస్ నుంచి తప్పించడానికి లీషా తను తాను సాక్రిఫైస్ చేసుకొని యాక్సిస్ ముండి లోపలే ఉండిపోతాడు. అండ్ వీరు ఆ ఏపెక్స్ బేస్ దగ్గర ఉన్నప్పుడు కాంగ్ ఆ ప్లేస్కి చాలా కోపంగా రావడం మనకు చూపించారు. అండ్ ఈ సీజన్ 2 ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మనకు దీనికి కంటిన్యూషన్ సీన్ కనిపిస్తుంది. కాంగ్ ఈ ఏపెక్స్ బేస్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడున్న వారు కాంగ్ని చూసి భయపడి పారిపోతూ ఉంటారు. ఇక్కడ కాంగ్ ఈ ప్లేస్ మీద ఎందుకు అటాక్ చేసిందో మనకు ఆ తర్వాత రివీల్ అవుతుంది. కేకో, కేట్ అండ్ మిగిలిన వారు హెలికాప్టర్ ద్వారా ఆ ప్లేస్ నుంచి తప్పించుకున్నప్పుడు కాంగ్ వారి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత కేకో ఒక ల్యాబ్లో ఉంటుంది. ఆమె మీద కొంతమంది టెస్టులు చేస్తూ ఉంటారు. ఇది చూసిన కేకో భయపడిపోయి తన సన్ అయిన హీరోషిని వెతుకుతూ బయటికి వస్తుంది. ఆమె ఒక పెద్ద షిప్లో ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన హీరోషితో మనం ఎక్కడున్నామని కేకో అడిగినప్పుడు ఇది తన లెగసీ అని, ఇది మోనార్క్ అని చెబుతాడు. దాంతో ఆమె ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే మోనార్క్ని కేకో, లీషా అండ్ బిల్ రాండాలు కలిసి స్థాపిస్తారు. ఆమె 57 ఇయర్స్ క్రితం యాక్సిస్ ముండిలో చిక్కున్నప్పుడు ఈ మోనార్క్లో కేవలం ఈ ముగ్గురు మాత్రమే ఉంటారు. అండ్ వీరు మాత్రమే కలిసి రన్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మోనార్క్ అనేది ఒక బిగ్ ఆర్గనైజేషన్ అండ్ దీంట్లో చాలామంది ఉంటారు. నాటలీ అండ్ టీమ్లు కాంగ్ అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడో తెలుసుకోవడానికి స్కల్ ఐలాండ్లో డిస్ట్రాయ్ అయిన ఏపెక్స్ బేస్ని స్క్రీన్ మీద చూస్తారు. అప్పుడు ఒక క్రీచర్ వారి కెమెరాని డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో నాటలీ ఏపెక్స్ చెందిన వారే అక్కడ ఏదో చేశారని, దానివల్లే అక్కడున్న కాంగ్కి కోపం వచ్చిందని, క్రీచర్స్ క్రేజీగా ప్రవర్తిస్తున్నాయని అనుకుంటుంది. ఇక్కడ మోనార్క్ అండ్ ఏపెక్స్లు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. టీమ్ అండ్ ఏపెక్స్ చెందిన వారు మోనార్క్ ప్రోటోకాల్స్ని ఫాలో అవుతూ కాంగ్ డిస్టర్బ్ అవ్వకుండా చాలా రకాల టెస్టులు కూడా చేస్తారు. అండ్ కాంగ్ కూడా వారిని చూస్తూ ఉంటాడు తప్ప ఏమీ చేయడు. సో అక్కడ ఇంకేదో జరగడం వలన కాంగ్ డిస్టర్బ్ అయి అలా ప్రవర్తిస్తాడు. అలాగే కేకో, హీరోషి అండ్ మిగిలిన వారు ఆ ప్లేస్లో బందీలుగా ఉంటారు. అండ్ వారిని నాటలీ మీట్ అయి కేకోకి తాను పరిచయం చేసుకుంటుంది. కేకో చాలా కాలం పాటు యాక్సిస్ ముండి లోపల ఉండి ఎర్త్కి వచ్చిన కారణంగా ఆమె డిజీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే ఆమె లీషాని యాక్సిస్ ముండి నుంచి తిరిగి తీసుకురావాలని అనుకుంటుంది. కానీ కాంగ్ ర్యాంపేజ్కి ఏపెక్స్ బేస్ వద్ద జరిగిన ఆపరేషన్కి ఏదో సంబంధం ఉండడంతో అండ్ మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తే మరికొంతమంది చనిపోయే ప్రమాదం ఉండడంతో నాటలీ లీషాని తిరిగి తీసుకొచ్చే మిషన్కి ఒప్పుకోదు. ఇక్కడ కేకో అతన్ని కాపాడమని ప్రాధేయపడుతూ స్పృహ కోల్పోతుంది. అండ్ ఇక్కడ కేట్ కూడా సాడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కేట్ యాక్సిస్ ముండి లోపల పడిపోతున్నప్పుడు లీషా ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తాడు. కానీ చివరికి అతను కూడా ఆమెతో పాటు కలిసి యాక్సిస్ ముండిలో పడిపోతాడు. సో అతను ఆ ప్లేస్లో చిక్కుకుపోవడానికి రీజన్ తానే అని, అలాగే అతన్ని వదిలి వచ్చినందుకు ఆమె గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత స్టోరీ 1957కి మూవ్ అవుతుంది. ఇక్కడ మనకు కేకో యొక్క పాస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కేకో, బిల్ అండ్ షాలు సౌత్ అమెరికాలోని సౌతర్న్ చిలీలోని ఒక ఐలాండ్కి వెళ్తూ ఉంటారు. ఆ టైంలో కేకో బిల్ రాండాతో రిలేషన్షిప్లో ఉంటుంది. ఇక్కడ వారు కొరియన్ మిథాలజీకి చెందిన పొగాసారి మాన్స్టర్ గురించి మాట్లాడుకుంటారు. 1985లో టోహో అండ్ కొరియన్ ఫిల్మ్ మేకర్స్ కొలాబరేట్ అయి ఈ మాన్స్టర్ని బేస్ చేసుకొని పొల్గసరి అనే నేమ్తో కొరియన్ గాడ్జిల్లా టైప్ మూవీని తీశారు. అలాగే బిల్ రాండా తన రీసెర్చ్లో వారు వెళ్తున్న ప్లేస్లో సీ మాన్స్టర్స్ 200 ఇయర్స్ క్రితం కనిపించినట్లు తెలుసుకుంటాడు. ఆ సీ మాన్స్టర్ గురించి తెలుసుకోవడానికి వీరు ఒక ఐలాండ్లో ఉన్న స్మాల్ విలేజ్కి వెళ్తారు. వారు అక్కడికి వెళ్ళిన కొంచెంసేపటికే ఆ ప్లేస్ నుంచి చాలా బర్డ్స్ ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ప్లేస్ అంతా కూడా చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. కేవలం ప్లేస్ మాత్రమే కాదు, అక్కడున్న వారు కూడా వీరిని వింతగా చూస్తూ ఉంటారు. ఆ ప్లేస్లో ఉన్న ప్రతి హౌస్ మీద కూడా ఒక వుడ్ వేలాడుతూ ఉంటుంది. అండ్ ఆ వుడ్ మీద మనకు ఒక సింబల్ కూడా కనిపిస్తుంది. ఆ సింబల్ ఈ సిరీస్లో కనిపించబోయే టైటాన్ ఎక్స్ యొక్క ఐస్ సింబల్. అలాగే వారు ఆ ప్లేస్లో ఒక రాయిని కూడా చూస్తారు. దాని మీద ఆ టైటాన్ ఎక్స్ అండ్ దాని ఐస్ అండ్ దానిని ఫాలో అయ్యే క్రీచర్ యొక్క కార్వింగ్స్ ఉంటాయి. చూడడానికి దీని మీద రక్తపు మరకలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వీరు ఆ ప్లేస్లో ఉన్న ఒక బార్ లోపలికి వెళ్తారు. ఆ ప్లేస్లో వాల్ మీద ఉన్న ఒక క్రీచర్ యొక్క ఫాజిల్ని చూసి ఇంట్రెస్ట్తో ఫోటో తీయాలని బిల్ అనుకుంటాడు. కానీ ఆ ప్లేస్లో ఉన్న ఒక అతను బిల్ని అడ్డుకొని అతనితో గొడవ పడతాడు. అండ్ ఆ గొడవని ఆపడానికి వచ్చిన లీతో కూడా అతను గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు లీకి కూడా చాలా కోపం వస్తుంది. అయితే ఆ ప్లేస్లో ఉన్న మరొక వ్యక్తి అండ్ బార్మేడ్ ఈ గొడవని ఆపి వారిని కామ్ చేస్తారు. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. మోనార్క్ యొక్క షిప్ స్కల్ ఐలాండ్ బయట స్టార్మ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కేట్ దగ్గరకు కెంటారో వస్తాడు. కేట్ అండ్ అదర్స్
యాక్సిస్ ముండిలో 2 డేస్ ఉంటారు. కానీ అవుట్ సైడ్న అది 2 ఇయర్స్తో సమానం. ఆ 2 ఇయర్స్ కెంటారో వీరిని యాక్సిస్ ముండి నుంచి బయటకు తీసుకురావడానికి వారి ఫాదర్తో కలిసి వర్క్ చేస్తాడు అండ్ ఫైనల్లీ వారిని కాపాడతాడు. మోనార్క్ కేట్ని తిరిగి తన హోమ్కి పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. కానీ కేట్ లీషాని కాపాడాలని అనుకుంటుంది. ఆ తర్వాత మనకు యాక్సిస్ ముండి లోపల లీషా పైనుంచి పడడం కనిపిస్తుంది అండ్ అతను యాక్సిస్ ముండి నుంచి ఎర్త్కి వెళ్లే పోర్టల్ క్లోజ్ అవడాన్ని చూసి అతను మళ్ళీ ఒంటరి అవడంతో బాధపడతాడు. మరోవైపు మోనార్క్ షిప్ లోపల ఉన్న హాస్పిటల్లో కేకో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడ ఆమెతో పాటు తన సన్ హిరోషి కూడా ఉంటాడు. అప్పుడు ఆ ప్లేస్కి కేట్ వస్తుంది. ఆమె షాని కాపాడడానికి స్కల్ ఐలాండ్ లోపలికి వెళ్ళబోతున్నట్టు చెబుతుంది. అయితే మోనార్క్ స్కల్ ఐలాండ్ లోపలికి వెళ్ళడాన్ని నిషేధించడంతో అండ్ ఆ ప్లేస్కి వెళ్తే ఆమె చనిపోవచ్చనే ఉద్దేశంతో ఆమె వెళ్ళడానికి హిరోషి ఒప్పుకోడు. అండ్ గతంలో చాలా రూల్స్ని బ్రేక్ చేసిన తన ఫాదర్ ఇలా మాట్లాడడంతో అతనిపై కోపడుతుంది. అయితే కేట్ లీషాని కేవలం గిల్ట్ వలన మాత్రమే కాదు, కేకోకి అతని అవసరం ఉంది అనే ఉద్దేశంతో కూడా సేవ్ చేయాలని అనుకుంటుంది. సో ఆమె ప్రమాదం అని తెలిసినా అతన్ని కాపాడడానికి వెళ్ళడానికి సిద్ధపడడంతో హిరోషి కూడా ఆమెతో పాటు వస్తానని చెబుతాడు. ఏపెక్స్ చెందిన బ్రెండా ఆమె ఆ ప్లేస్ నుంచి వెళ్లే ముందు యాక్సిస్ ముండి నుంచి బయటకు వచ్చిన మే ఎలా ఉందో చూడడానికి వస్తుంది. ఇక్కడ నిజానికి బ్రెండాకి అండ్ ఏపెక్స్కి మే అవసరం ఉంది. అందుకే వారిని సేవ్ చేసే మిషన్ని ఆమె అప్రూవ్ చేసి సూపర్వైజ్ చేసి పాస్ట్ 2 ఇయర్స్ నుంచి వారిని ముఖ్యంగా మేని కాపాడడానికి చాలా మనీని ఖర్చు పెడుతుంది. జీడేస్ మళ్ళీ జరగకుండా ఏపెక్స్ ఎలా హ్యూమన్స్ ఈ టైటాన్స్తో కలిసి జీవించాలో గుర్తించడానికి చాలా దగ్గరలో ఉన్నట్టు అండ్ దానికి ఆమె సాయం అవసరమని చెబుతుంది. బ్రెండా మేకి ఏపెక్స్లో ఒక మంచి జాబ్ని కూడా ఆఫర్ చేస్తుంది. ఇక్కడ బ్రెండా చెప్పిన ఏపెక్స్ ప్లాన్ గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో మనం చూసిన మెగా గాడ్జిలాని క్రియేట్ చేసే ప్లాన్ గురించి కావచ్చు. కేట్ 2 ఇయర్స్ పాటు ఎర్త్ మీద లేని సమయంలో తన బ్రదర్ అయిన కెంటారో వారిని యాక్సిస్ ముండి నుంచి బయటకు తీసుకురావడానికి తన ఫాదర్తో కలిసి వర్క్ చేస్తాడు. ఆ సమయంలో అతను తన ఫాదర్కి దగ్గరవుతాడు. కానీ కేట్ తన ఫాదర్తో కలిసి ఎక్కువ టైంని స్పెండ్ చేయలేకపోతుంది. జీడే తర్వాత హిరోషి తనని తన మదర్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అతని దగ్గర నుంచి వారికి ఎలాంటి మెసేజ్ కూడా రాదు. అండ్ తన ఫాదర్ కోసం వెతుకుతున్న టైంలో ఆమెకు తన ఫాదర్కి సెకండ్ ఫ్యామిలీ కూడా ఉందని, తనకు బ్రదర్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఇలా అతను వారిని చీట్ చేశాడని తెలిసి ఆమెకు తన ఫాదర్ మీద కోపం వస్తుంది. కానీ ఆమె ఇప్పుడు మళ్ళీ తన ఫాదర్కి దగ్గర అవ్వాలని అనుకుంటుంది. కానీ అంతకంటే ముందు లీషాని కాపాడాలని అనుకుంటుంది. అందుకోసం ఆమె మేని హెల్ప్ చేయమని అడుగుతుంది అండ్ దానికి మే కూడా ఒప్పుకుంటుంది. మే టీమ్ని డైవర్ట్ చేస్తున్న సమయంలో హిరోషి, కేట్ అండ్ కెంటారోలు ఆ షిప్ నుంచి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ వారి ఆ షిప్ నుంచి ఒక బోట్ని దొంగిలించి వెళ్ళబోతున్న సమయంలో వారితో పాటు మే కూడా జాయిన్ అవుతుంది. ఆ తర్వాత వారు బోట్లో స్కల్ ఐలాండ్ లోపలికి వెళ్తారు. అక్కడ వారు ఒక ఫ్లయింగ్ క్రీచర్ని చూసి భయపడి దాక్కుంటారు. అయితే ఆ క్రీచర్ని మరొక బిగ్ క్రీచర్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి బైట్ చేసి చంపుతుంది. ఆ తర్వాత ఆ ప్లేస్లోనే గ్రౌండ్ లోపల ఉన్న మరొక స్మాల్ క్రీచర్ని కూడా అది హాన్ చేస్తుంది. దానిని చూసిన వారు చాలా భయపడతారు. అది వారిని చూడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ పాస్ట్కి వెళ్తుంది. బిల్ ఇంతకుముందు తనతో గొడవ పడ్డ వ్యక్తి చేతిపైన ఉన్న టాటూని సీక్రెట్గా తన బుక్లో డ్రా చేస్తాడు. ఒక పెద్ద మాన్స్టర్ దాని టెంటికల్స్తో షిప్ మీద అటాచ్ చేస్తున్న టాటూ అది. సో ఇక్కడ అతని చేతి మీద ఉన్న టాటూలో ఉన్న మాన్స్టర్ టైటానెక్స్. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఉన్న బార్మేడ్ బిల్ దగ్గరకు వచ్చి తనతో డ్యాన్స్ చేయమని అడుగుతుంది. అయితే ఆల్రెడీ కేకోతో రిలేషన్షిప్లో ఉన్నందువలన అతను మొదట ఒప్పుకోడు. కానీ కేకోకి అభ్యంతరం లేకపోవడంతో ఆ బార్మేడ్ బిల్తో డ్యాన్స్ చేయడానికి అతన్ని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత లీ అండ్ కేకోలు మాట్లాడుకుంటారు. లీ అండ్ కేకోలు ఒకప్పుడు రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉంటారు. అయితే అది వారి వర్క్కి అండ్ లీ యొక్క మిలిటరీ కెరీర్కి అడ్డు వస్తుందనే ఉద్దేశంతో వారు ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయకూడదని నిర్ణయించుకుంటారు. కానీ లీషా మరొకరిని ప్రేమించకుండా మ్యారేజ్ చేసుకోకుండా కేకోనే ప్రేమిస్తూ ఉంటాడు. ఇక్కడ కేకో అతని యొక్క లవ్ లైఫ్ గురించి అడుగుతుంది. అలాగే అతనికి ఉన్న పాత కోరికను కూడా గుర్తు చేస్తుంది. లీషా ఒకప్పుడు ఒక హౌస్, వైఫ్ అండ్ కిడ్స్తో హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. కేకో లీషా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. కానీ లీషా ఇంకా కేకోనే ప్రేమిస్తూ ఉంటాడు. అండ్ మళ్ళీ ప్రజెంట్ టైంలో స్కల్ ఐలాండ్లో ఏపెక్స్ బేస్ దగ్గరకు వెళ్తున్న దారిలో కేట్ అండ్ అదర్స్కి నిద్రపోతున్న కాంగ్ ఎదురుపడతాడు. వారు మెల్లగా అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మే చూడకుండా ఒక కొమ్మ మీద కాలు వేయడంతో శబ్దం వస్తుంది. దాంతో కాంగ్ నిద్రలో తన చేతిని పక్కకు వేస్తాడు. కాంగ్ యొక్క చేతి వేల మధ్య గ్యాప్లో కేట్ ఉండడం వలన ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. ఆ తర్వాత మోనార్క్ షిప్లో టిమ్ కేకోని మీట్ అవుతాడు. అండ్ ఆమెను మీట్ అయినందుకు అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆమె ఒక గొప్ప సైంటిస్ట్. మోనార్క్ని స్థాపించిన వారిలో ఆమె కూడా ఒకరు. కాబట్టి మోనార్క్కి సంబంధించినంత వరకు ఆమె ఒక లెజెండ్.
టిమ్ ఆమెకు ఆ ప్లేస్లో స్కల్ ఐలాండ్కి చెందిన శాటిలైట్ ఇమేజెస్ని చూపిస్తాడు. కేకో ఆ శాటిలైట్ ఇమేజెస్ని చూసి ఆ ఐలాండ్లో కాంగ్ ఎక్కడున్నాడో తెలుసుకొని అతన్ని అవాయిడ్ చేస్తూ ఏపెక్స్ బేస్కి వెళ్ళి లీషాని కాపాడవచ్చని నాటలీకి చెబుతుంది. అయితే దానివలన కూడా మరికొంతమంది చనిపోవచ్చనే ఉద్దేశంతో నాటలీ దానికి ఒప్పుకోదు. అలాగే కేకోకి కాంగ్ ఏపెక్స్ మీద అటాచ్ చేసిన ఫుటేజ్ని చూపిస్తుంది. ఆ ఫుటేజ్లో కేకో ఆమె ఎంతముందు చూసిన క్రీచర్ని చూసి దానిని అక్కడున్న వారికి చూపిస్తుంది. ఆ క్రీచర్ని చూసిన వెంటనే ఆమెకు అర్థమవుతుంది కాంగ్ ఆ ఐలాండ్ని ఆ క్రీచర్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుందని. సో కాంగ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ర్యాంపేజ్ మోడ్లో అటాచ్ చేయడానికి గల రీజన్ ఈ క్రీచర్సే. అండ్ ఈ క్రీచర్స్ టైటన్ ఎక్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. అలాగే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ సీన్లో బిల్తో డ్యాన్స్ చేస్తున్న బార్మేడ్ అయిన లూసియా బిల్తో మీరిక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు, మీరు దీని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారని తన శరీరంపై ఉన్న టైటన్ ఎక్స్ యొక్క ఐ టాటూని బిల్కి చూపిస్తుంది. అండ్ బిల్ తన స్టోరీ గురించి చెప్పి అతను ఎందుకు మాన్స్టర్స్ని వెతుకుతున్నాడో చెప్తాడు. అప్పుడు లూసియా టైటన్ ఎక్స్ గురించి తనకు తెలిసిన కొన్ని విషయాలు బిల్కి మెల్లగా చెబుతుంది. ఆ ఐలాండ్కి చెందిన వారు ఆ మాన్స్టర్ని ఒక గాడ్కి లాగా పూజిస్తూ ఉంటారు. అది వారి రిలీజియన్. అండ్ వారు వారి ఈ సీక్రెట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏమైనా చేస్తారు. లూషియా బిల్తో ఈ ప్లేస్ని త్వరగా విడిచిపెట్టి వెళ్ళమని లేదంటే ప్రమాదమని చెబుతుంది. అండ్ మళ్ళీ ప్రజెంట్ టైంలో కేట్ అండ్ అదర్స్ డిస్ట్రాయ్ అయిన ఏపెక్స్ బేస్ దగ్గరకు వస్తారు. నాటలీ, టిమ్ అండ్ కేకోలకి హీరోషి అండ్ అదర్స్ బోట్ని దొంగలించి లీషాని సేవ్ చేయడానికి స్కల్ ఐలాండ్లోకి ఏపెక్స్ బేస్కి వెళ్లారని తెలుస్తుంది. స్కల్ ఐలాండ్లో టైటన్ ఎక్స్ చెందిన క్రీచర్స్ని చూసిన కేకో యాక్సిస్ ముండికి పోర్టల్ని ఓపెన్ చేసి లీషాని కాపాడాలన్న తన ఆలోచనని మార్చుకుంటుంది. ఆ పోర్టల్ని ఓపెన్ చేస్తే కేట్ అండ్ హీరోషులు చనిపోవచ్చనే ఉద్దేశంతో వారు ఆ పని చేయకుండా వారిని కాపాడాలని అనుకుంటుంది. ఏపెక్స్ బేస్ దగ్గర హీరోషి అండ్ అదర్స్ యాక్సిస్ ముండికి పోర్టల్ని ఓపెన్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే పోర్టల్ని ఓపెన్ చేసే మెషిన్ యొక్క ఇంటర్నల్ బ్యాటరీస్ డెడ్ అవడంతో బ్యాకప్ జనరేటర్స్ని ఆన్ చేయడానికి కెంటరో అండ్ మేలు ఆ బేస్ లోపలికి వెళ్తారు. కేట్ ఫైనల్లీ తన ఫాదర్ని ఎందుకు అతను వారిని చీట్ చేశాడని అడుగుతుంది. అండ్ హీరోషి కేట్ ప్రశ్నకు జవాబిస్తాడు. కెంటరో మదరైన ఏమికో మోనార్క్లో అతనితో పాటు కలిసి వర్క్ చేసేది. ఆ టైంలో మోనార్క్ అనేది ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్. దాని గురించి ఎవరికి కూడా తెలీదు. సో అందులో వర్క్ చేస్తున్న హీరోషి కూడా అతను నిజంగా ఏం చేస్తున్నాడన్నది తన వైఫ్కి చెప్పడు. ఇలా అతను 2 డిఫరెంట్ లైఫ్స్ని లీడ్ చేస్తూ ఉంటాడు. తనతో పాటు మోనార్క్లో వర్క్ చేస్తున్న ఎమికోతో అతను తన వర్క్ని, తన వరల్డ్ని షేర్ చేసుకుంటాడు. అలా అతను ఆమెకు దగ్గరై ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలాగే అతను కేట్ మదరైన క్యారోలిన్ కూడా ప్రేమిస్తున్నట్టు చెబుతాడు. అప్పుడు కేట్ ఎలా నువ్వు ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులను ప్రేమిస్తావని అడుగుతుంది. ఆ తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్లో కేకో, బిల్ అండ్ లీలు కనిపిస్తారు. ఇక్కడ కేకో కూడా హీరోష్కి లాగే సేమ్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఆమె బిల్తో రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ లీషాని కూడా ఇష్టపడుతూ ఉంటుంది. అలాగే అక్కడ మూన్ డిఫరెంట్ కలర్లో కనిపిస్తూ ఉండడం చూసి వారు ఆశ్చర్యపోతారు. వీరు ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ ప్లేస్కి సంబంధించిన స్టోరీ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఆల్రెడీ ఆ ప్లేస్లో ఉన్న లోకల్స్ వారి మీద కోపంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఆ ప్లేస్కి లూసియా వస్తుంది. బిల్ లూసియాతో తనతో ఆ మాన్స్టర్ గురించి చెప్పిన విషయాల గురించి, అలాగే అక్కడుంటే వారికి ప్రమాదమని, ఆ ప్లేస్ విడిచిపెట్టి వెళ్ళమని అతన్ని వాన్ చేసిన సంగతి గురించి లీ అండ్ కేకోలకి చెప్పడు. లూసియా కూడా ఆ ప్లేస్కి సంబంధించిన ఫుల్ స్టోరీని బిల్కి చెప్పదు. దాంతో ఆమె ఏదో హైడ్ చేస్తుందని వీరు అనుకుంటారు. అప్పుడు లూసియా టైటాన్ ఎక్స్కి అండ్ ఆ విలేజ్కి ఉన్న కనెక్షన్ గురించి, దానికి సంబంధించిన పెయింటింగ్స్ని చూపించి వారిని ఆ ప్లేస్ నుంచి వెళ్ళేలా చేయాలని అనుకుంటుంది. దీనికి వారు కూడా ఒప్పుకుంటారు. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రజెంట్ టైంకి వస్తుంది. కెన్ అండ్ మేలు జనరేటర్ని ఆన్ చేస్తారు. అయితే అదే ప్లేస్లో వారికి ఒక మాన్స్టర్ ఎదురుపడుతుంది. వారు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అది వారి వెంట పడడంతో కెన్ ఆ ప్లేస్లో ఉన్న ఒక వెహికల్తో ఆ మాన్స్టర్ని గుద్ది చంపి ఆ ప్లేస్ నుంచి వారు బయటపడతారు. మరోవైపు యాక్సిస్ ముండి లోపల లీషాకి ఒక పెద్ద బోర్ లాంటి మాన్స్టర్ ఎదురుపడుతుంది. అతను దాంతో ఫైట్ చేయడానికి సిద్ధపడతాడు. అండ్ కేకోతో పాటు మోనార్క్ చెందిన నాటలీ, టిమ్ అండ్ అదర్స్ కూడా హెలికాప్టర్స్ ద్వారా స్కల్ ఐలాండ్లోని ఏపెక్స్ బేస్కి వెళ్తూ ఉంటారు. హీరోషి అండ్ అదర్స్ పోర్టల్ని ఓపెన్ చేసే మిషన్ ఫిక్స్ చేస్తారు. కానీ ఆ మిషన్ని ఆన్ చేయడానికి హీరోషి భయపడతాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆ మిషన్ని ఆప్టిమల్ కండిషన్స్లో టెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు సరైన పరిస్థితి కాకపోవడం వలన ఆ మిషన్ని ఆన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని హీరోషి భయపడుతూ ఉంటాడు. పైగా అదే సమయంలో కేకో అండ్ మోనాకి చెందిన వారు కూడా ఆ ప్లేస్కి వస్తారు. కానీ కేట్ మాత్రం ఆ పోర్టల్ని ఓపెన్ చేయాలని అనుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ కనిపిస్తుంది. ఇక్కడ లూషియా వారిని ఒక కేవ్ లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ కేవ్ లోపల వారికి ఈ టైటన్ ఎక్స్ సంబంధించి చాలా పెయింటింగ్స్ కనిపిస్తాయి.
ఆ విలేజ్కి చెందిన వారు వారి గాడ్ అయిన ఈ టైటాన్ ఎక్స్ రాక్ కోసం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పెయింటింగ్స్ని చూసిన వారు ఆశ్చర్యపోతారు. అయితే ఇలా ఒక విలేజ్ అండ్ ఆ విలేజ్లో ఉన్న వారందరూ కూడా స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం అండ్ వారు ఒక మాన్స్టర్ని పూజించడం, ఇలా ఈ స్టోరీ అంతా కూడా మనకు ఫేమస్ రైటర్ హెచ్పి లవ్క్రాఫ్ట్ రాసిన కాస్మిక్ హర్రర్ స్టోరీ అయిన ది కాల్ ఆఫ్ కతులు స్టోరీ గుర్తుకు వస్తుంది. చూస్తుంటే ఆ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ ఈ టైటాన్ ఎక్స్ని అండ్ ఈ స్టోరీని క్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ ప్రెజెంట్ టైంలో కేకో, టిమ్ అండ్ నాటలీలు ఏబెక్స్ బేస్ దగ్గరకు వెళ్తారు. స్కల్ ఐలాండ్ చుట్టూ ఉండే స్టామ్ వాల్ క్లోజ్ అవుతూ ఉంటుంది. అది క్లోజ్ అయితే వీరు ఆ ఐలాండ్ నుంచి బయటపడలేరు. ఆ స్టామ్ వాలే ఈ స్కల్ ఐలాండ్ లోపలికి అండ్ బయటకు వెళ్ళడానికి దారి. హీరోషితో పాటు అదర్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటారు. కానీ కేట్ మాత్రం షాని కాపాడాలని అనుకుంటుంది. ఈవెన్ కేకో కూడా ఆమె మళ్ళీ ఆ రిఫ్ట్ని ఓపెన్ చేస్తే నువ్వు ఏది అన్లిష్ చేస్తావో నీకే తెలీదని, ఆమె ఆల్రెడీ ఒక ఫ్యామిలీని కోల్పోయాను, మళ్ళీ ఇంకో ఫ్యామిలీని కోల్పోదలుచుకోలేదని చెబుతుంది. అయినా కూడా కేట్కి షా తనని కాపాడడానికి పెట్టించడం అండ్ తన వల్లే అతను యాక్సిస్ ముండిలో పడి చిక్కుపోవడం గుర్తుకు వచ్చి ఆమె ఆ మిషన్ని ఆన్ చేసి రిఫ్ట్ని ఓపెన్ చేస్తుంది. ఆ రిఫ్ట్ ఓపెన్ అవడం వలన వచ్చిన ఎనర్జీ వలన కాంగ్ నిద్రలేస్తాడు. అండ్ ఆ ప్లేస్లో ఉన్న పాడ్ కూడా ఆ రిఫ్ట్ లోపలికి వెళ్ళి యాక్సిస్ ముండిలో పడుతుంది. యాక్సిస్ ముండి లోపల ఉన్న షా ఆ రిఫ్ట్ ఓపెన్ అవడాన్ని అలాగే పాడ్ ఆ ప్లేస్లో పడడాన్ని చూసి పాడ్ పడిన ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. అండ్ ఆ ప్లేస్లో అతను టైటాన్ ఎక్స్ అన్లీష్ అవ్వడాన్ని చూస్తాడు. అండ్ ఆ టైటాన్ ఎక్స్ని ఫాలో అయ్యే క్రీచర్స్ అన్నీ కూడా ఆ టైటాన్ ఎక్స్ వైపుగా వెళ్తూ ఉంటాయి. అండ్ కొన్ని దారి మధ్యలో షా మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అండ్ అతను మోనార్క్ పాడ్ లోపలికి వెళ్లే ముందు ఆ టైటాన్ ఎక్స్ పూర్తిగా బయటికి రావడానికి చూస్తాడు. ఆ టైటాన్ బయటకు వచ్చి ఆ రిఫ్ట్ లోపలికి వెళ్తుంది. అండ్ షా కూడా ఆ పాడ్ని ఆన్ చేయడంతో అది కూడా రిఫ్ట్ లోపలికి వెళ్తుంది. అండ్ అదర్ సైడ్న ఏపెక్స్ స్పేస్ వద్ద ఆ రిఫ్ట్ లోపల నుంచి ఆ టైటాన్ ఎక్స్ బయటకు వస్తూ ఉంటుంది. మరోవైపు ఒక క్రీచర్ పాడ్లో లీషా మీద అటాక్ చేస్తుంది. అతను దాంతో ఫైట్ చేసి చివరికి దానిని చంపేస్తాడు. అండ్ రిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న టైటాన్ ఎక్స్ దాని టెంటికల్స్తో నాటలీని కొట్టడంతో ఆమె చనిపోతుంది. ఆ రిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన టైటాన్ ఎక్స్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లీషా కూడా పాడ్ ద్వారా ఆ రిఫ్ట్ నుంచి బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆ ప్లేస్కి వచ్చిన కాంగ్ ఆ రిఫ్ట్ని ఓపెన్ చేసిన మిషన్ని డిస్ట్రాయ్ చేసి టైటాన్ ఎక్స్ వెంట పడతాడు. అండ్ వీరు కూడా అక్కడున్న హెలికాప్టర్స్ ద్వారా అక్కడి నుంచి తప్పించుకుంటారు. టిమ్ మోనార్కి చెందిన వారికి నాటలీ చనిపోయిందని చెబుతాడు. అండ్ షా కూడా తనని సేవ్ చేయడానికి ప్రయత్నించడం వలనే టైటాన్ ఎక్స్ మేల్కొని బయటకు రావడంతో తనని అక్కడే వదిలేసి ఉండాల్సిందని కేకోతో అంటాడు. అండ్ టైటాన్ ఎక్స్ కాంగ్ నుంచి తప్పించుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ కాంగ్ టైటాన్ ఎక్స్ని అన్లీష్ చేసినందుకు వీరిపై కోపంగా అరుస్తుంది. దీంతో ఈ మోనార్క్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.